హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డైలీ ఈవినింగ్ రొటీన్ ఏం చేస్తానో మీకు చూపిస్తాను. అంటే ఒక పని మాత్రమే చూపిస్తున్నాను. నేనైతే 4:30 కలా కొంచెం టీ పెట్టుకొని తాగేసి బయటికి వస్తాను. ఇక వచ్చేసి చూడండి, ఈ పూలు ఉన్నాయి కదా, విరజాజి పూలు. ఇప్పుడైతే ఒక 10 డేస్ నుంచి అయితే పూలు మంచిగా వస్తున్నాయి చెట్టుకి. ఈ పూలు త్వరగా కోసేయాలి. కొంచెం లేట్ అయిందనుకోండి అన్నీ విచ్చుకుంటాయి. కోయడం అల్లడం అనేది కష్టమైపోతుందని నేనైతే 3:30కి లేదా 4 అంతే, కానీ 5కి అలా కోయినప్పుడు ఈ పూలు, ఎందుకంటే త్వరగా విచ్చుకుంటాయి. కోయడం కూడా కష్టం అవుతుందని అలా కోసేస్తాను. డైలీ నేను మా పెద్ద అబ్బాయి అయితే పూలు అయితే కోస్తాము. ఈరోజు సండే కదా, మా చిన్న అబ్బాయి కూడా కొంచెం చేసాడు, పూలన్నీ నలిపేశాడు. వద్దురా అంటే వింటాడా? అస్సలు వినడు. చూడండి, ఇదే మా పూల చెట్టు. దీనికి పెద్దగా ఎరువులు అంటే ఏం లేవు. నీళ్లు కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోయి 2 రోజులకు ఒకసారి పెడుతుంటాను. ఈ మధ్యలో ఎండాకాలం కదా పాపం, డైలీ అయితే కొంచెం వాటర్ అయితే పెడుతున్నాను చెట్టుకి. మాకు ఇన్ని పూలు అయితే ఇస్తుంది కదా పాపం, అందుకే నేనైతే కొంచెం వాటర్ అయితే పెడుతున్నాను. అంటే ఒక్కొక్కసారి గుర్తుండదన్నమాట, పనిలో పడి మర్చిపోతాను. బయట ఉంటుంది కదా చెట్టు, బయటకు వచ్చినప్పుడు కొంచెం అయితే పెడుతుంటాను నీళ్ళైతే. పూలైతే చెట్టు చాలా మంచిగా ఇస్తుంది. చూడండి, ఇంత పొడుగు ఉంటాయన్నమాట విరజాజి పూలు. కొన్ని పూలు అయితే కొన్ని పొట్టిగా ఉంటాయి కదా, ఇది ఒక రకంగానే ఉంటాయన్నమాట. ఇలా చెట్టు నిండా వస్తాయి. ఒక మూర పూలు లేదా ఒక మూరై కొన్ని సగం అవుతాయి అన్నమాట. పూలైతే 1.5 మూర అయితే అవుతాయి. చెట్లకి డైలీ వాటర్ పెట్టామనుకోండి, పూలు కూడా మంచిగా వస్తాయి. మా చెట్టుకి ఎందుకో ఇలా వచ్చేసింది. దీన్ని జీడ అంటారా ఏమో, మా ఇంటి పక్కన ఆంటీ చెప్తుంది. తెగులు పట్టింది అని చెప్తుంది. తెగులు ఏమో నాకైతే తెలీదు. పాపం అలానే పూలైతే ఇస్తుంది. చెట్టుకి చాలా ఆకులు ఇలానే ఉన్నాయి. నేనైతే చాలా వరకు తెంపేశాను. ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి దీనికి. చూడండి, టోటల్గా ఇన్ని పూలు అయితే వచ్చాయి మాకు. ఇవి మొన్న కోసిన కనకాంబరం పూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఈ 2 అల్లుదామని వేసుకున్నాను. మా పిల్లలు పక్క నుండి పూలను అయితే కదిలిస్తున్నారు. ఫ్యాన్ వేసారనుకోండి, కనకాంబరం పూలు మొత్తం ఎగిరిపోతాయి గాలికి. చూడండి, ఈరోజు టోటల్గా ఎన్ని పూలు అయితే వచ్చాయి. చాలా బాగున్నాయి కదా పూలు. మనం మొక్కలకి కొంచెం సంరక్షించి కొంచెం వాటర్ పెడితే చాలు, అవనేది మాకు ఎంతో కొంత, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చెట్లను మంచిగా చూసుకోవాలి. మా పూలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కనకాంబరం పూలు అల్లే టైం లేదు, మళ్ళీ డబ్బాలు వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. రేపైతే అల్లిస్తాను. ఈ పూలు అల్లేసరికి టైం సరిపోయింది. 4:30కి స్టార్ట్ చేశాను నేను, 5:30 అలా అయిపోయింది.